కడప జిల్లా చాపాడు మండలంలోని ఓపుల్రెడ్డిపేటలో దారుణ హత్య చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో బాలుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. గ్రామానికి చెందిన ఫిరాన్ భాషా రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి భార్యను వేధించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. కళ్ల ముందే తండ్రి తల్లిని వేధిస్తుండడం చూసి తట్టుకోలేకపోయిన మైనర్ బాలుడు ఆవేశానికి లోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఓబుల్రెడ్డిపేటలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. సమాజంలో రాను విపరీతమైనటువంటి పోకడలు జరిగిపోతున్నాయి. అలాగే హత్యలకు కూడా ఎన్నో కారణాలను కూడా మనము ఈ సందర్భంగా విశ్లేషించుకోవచ్చు. కుటుంబ తగాదాలు కావచ్చు, తర్వాత భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేకపోతే మద్యానికి బానిసైనటువంటి వ్యవహారాలు కావచ్చు. ఏ వ్యవహారం అయినప్పటికీ కూడా కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయని కూడా మనం ఈ సందర్భంగా విశ్లేషించుకోవచ్చు. అందుకు తాజాగా కడప జిల్లా చాపాడు మండలం ఓపుల్రెడ్డిపేట గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి పీరు సాహబ్ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించేటువంటి పరిస్థితికి రావడంతో విసిగిపోయినటువంటి కొడుకు, అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు తీవ్రమైనటువంటి ఆ ఆవేశానికి లోని పదునైనటువంటి కత్తితో అతన్ని నరికి చంపడం ఈ దుస్సంఘటనకు దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయానికి సంబంధించి దాదాపుగా చాలా రోజులుగా ఇదే పీరు సాబ్ అనేటువంటి వ్యక్తి తల్లిని తాగి వచ్చి తల్లిని దూషించడంతో పాటు కొడుకును కూడా అనేక విధాలుగా హింసించేవాడు. ఈ సందర్భంలోనే ఆవేశానికి లోనేటువంటి, అంటే తల్లిపై చేస్తున్నటువంటి ఆగడాలను భరించలేనటువంటి అవినాష్ అనేటువంటి 10వ తరగతి విద్యార్థి తన భవిష్యత్తును, తర్వాత తన యొక్క ఆలోచనలను ఈ విధంగా చేసుకోవడం చాలా అంటే ఆలోచించేటువంటి పరిణామంగా చేసుకోవచ్చు. అవినాష్ పదునైనటువంటి ఆయుధంతో ఈ తెల్లవారుజామున తండ్రిని చంపి తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషయం తెలిసినటువంటి పోలీసులు హత్యాస్థలానికి చేరుకుని పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.